హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. బియ్యం పిండితో మురుకులు చేసేటప్పుడు చాలా గట్టిగా వస్తూ ఉంటాయి కదా. అలా గట్టిగా రాకుండా గుల్ల గుల్లగా, క్రంచీగా, క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను చెప్పే టిప్స్ని అలానే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా మురుకులు చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఈ ప్రాసెస్లో గనుక మీరు కూడా మురుకులు చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తాయండి. అంత బాగుంటాయి. సో టేస్టీగా మురుకుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. వేసుకున్న పుట్నాల పప్పుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పప్పుని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కేజీల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు వాము, 1½ టీ స్పూను కలోంజీ, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూను పచ్చికారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూను నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలి. పిండిలో నెయ్యి బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి వేడిగా ఉంటుంది, చూసుకొని గరిటతో మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.